టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగులు చేసే సంప్రదాయం కొన్నేళ్ల క్రిందటే స్టార్ట్ అయినా ఈ జాబితాలో తమన్నా అందరికంటే ముందుగా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. తమన్నా ఐటెం సాంగ్ కు ఏకంగా 1.5 కోటి వరకు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ జాబితాలో కాస్త లేటుగా చేరిన మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడిప్పుడే ఈ జాబితాలో హాట్ ఐటెం సాంగులు చేసే హీరోయిన్ల లిస్టులో చేరుతోంది. గతేడాది సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లతో రేసులో వెనుకబడ్డ కాజల్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ లో చేసిన పక్కా లోకల్ ఐటెం సాంగ్ తో రేసులోకి వచ్చింది. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ లో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఆ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ ఏడాది ఆమె సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 సినిమాలో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ అదిరిపోయే మాస్ సాంగ్ లో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ 2 సాంగ్స్ లో అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాట కంటే కూడా ఇదే తనకు చాలా స్పెషల్ అని కాజల్ చెప్పడం విశేషం. చిరుతో నటించటం తనకు మరపురాని అనుభూతి అని ఆమె చెప్తూనే లెట్స్ డు కుమ్ముడు కంటే పక్కా లోకల్ సాంగ్ తనకు చాలా ఇష్టం అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ 2 సాంగ్స్ లో పక్కా లోకల్లో ఎన్టీఆర్ పక్కన ఆమె హైలైట్ అయినంతగా చిరు సినిమాలో హైలైట్ కాలేదన్న చర్చ కూడా నడిచింది. అందుకే కాజల్ ఇలాంటి షాకింగ్ ఆన్సర్ ఇచ్చిందా అన్న సందేహాలు కూడా రైజ్ అవుతున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.